ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. వ్యాపారాల పరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీకు రావలసినటువంటి ధనము సకాలంలో అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఖర్చుల విషయంలో ఈ ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతాన సంబంధమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ఇక వ్యాపార వ్యవహారిక విషయాల్లో కనుక చూసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకున్నటువంటి పనులు మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు. నూతన గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు, ప్రవేశ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దూరదేశ సంబంధమైనటువంటి చదువులు, వ్యవహారాలు చక్కని శుభ ఫలితాలను ఇస్తుంటాయి. స్త్రీలు ఈ వారం ఉద్యోగపరంగా, వృత్తిపరంగా మంచి శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో 1-2 సార్లు కొంత చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో మీరు అనుకున్నటువంటి పనులు, చేపట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం మంచిది. గురుపాదుకా స్తోత్రము కానీ, మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రము కానీ పారాయణం చేయటం మంచిది. వీలైతే శివాలయ దర్శనం కూడా మంచిదే.